దేవాతి దేవుడి దయ వల్ల వీడియో చూస్తున్న మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. చాలా గమ్మతులు జరుగుతున్నాయి మన హైదరాబాద్ లో. ఆ గమ్మతుల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అది మోజెస్ పెట్లోజు అనే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ బిల్డింగ్ కూల్చివేస్తురని గత 13 రోజుల క్రితం, అంటే మార్చ్ 11వ తారీఖు నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. పూర్తిగా ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు అయితే కూల్చివేయడము జరిగింది. కూల్చివేసిన తర్వాత ఏం జరిగిందన్న అంటే ఇక్కడ ఉన్న మట్టి అంతా అట్లనే ఉంది. తర్వాత తీస్తారేమో వాళ్ళ షెడ్యూల్ ప్రకారం, మనకు తెలియదు ఆ షెడ్యూల్ అనేది. ఇక్కడ పిల్లర్ టు ఇంకో పిల్లర్ మధ్యలో వర్క్ జరుగుతుంది. ఆ అప్డేట్ ఇద్దామని ఇక్కడ దాకా అయితే రావడము జరిగింది. ఎక్స్క్లూజివ్గా దీని కొరకే ఇక్కడ దాకా వచ్చినాం. పక్కన చూస్తున్నారుగా పెట్రోల్ బంక్ బంద్ ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర విపరీతమైన క్యూ లైన్ ఉంది. హైదరాబాద్ లో చాలా చోట్లలో నో స్టాక్ అనే బోర్డులు కూడా పడ్డాయి. దానికి సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో, నో పెట్రోల్ ఇన్ హైదరాబాద్, నో స్టాక్ ఇన్ పెట్రోల్ స్టాక్ ఇన్ హైదరాబాద్ అని ఒక వీడియో @MOSES PETLOJU మోజెస్ పెట్లోజ్ అనే ఛానల్ చూస్తే దాంట్లో మీకు కనబడుతుంది. ఇది ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ మనదే, ఈ ఛానల్ మనదే. డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. 11/3 మార్చ్ 25 ఎండ మాత్రం బాగా కొడుతుంది. నా ఒకటే ఆలోచన, పెట్రోల్ దొరకనప్పటి నుంచి నాకు వచ్చిన మైండ్లో తిరిగిన ఆలోచన ఏంటంటే, అన్నవాళ్ళు, ర్యాపిడో అన్నవాళ్ళు, స్విగ్గీ అన్నవాళ్ళు, జొమాటో అన్నవాళ్ళు, చాలా మంది ఈ రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇల్లు ఎలా గడుస్తుంది అని. ఎందుకంటే బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, బిలీవ్ మీ, గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా పరిస్థితి వచ్చి ఇప్పుడు డెలివరీ బాయ్స్గా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్లో. మరి వాళ్ళకి పెట్రోల్ దొరకకపోతే వాళ్ళ ఇల్లు ఎలా నడిపిస్తారని. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్, మీ అందరికి పెట్రోల్ దొరకాలి, మనందరికీ దొరకాలి. నాకు కూడా పెట్రోల్ ఎంతో అవసరం, అందరికి అవసరం. అంటే రెగ్యులర్గా జాబ్ హోల్డర్స్కి అయితే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మెట్రో ఉంటుండొచ్చు, బస్సు ఉంటుండొచ్చు, ఇంకా వాళ్ళ ఆఫీస్ ప్రొవైడ్ చేసే క్యాబ్ ఉంటుండొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ బస్సులో ట్రావెల్ చేస్తూనే ఉంటారు. అంటే చాలామంది 2 వీలర్లో ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తారు. బట్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది, ఎలాగైనా వెళ్ళగలుగుతారు. బట్ ఇప్పుడు ఇదే వృత్తిగా ఎంచుకున్న వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుందని నాకు అది తిరుగుతూ ఉంది పొద్దునుంచి మైండ్లో. ఇదిగోండి వర్క్ జరుగుతుంది. ఇంతకీ మీరు ఎంతసేపు వెయిట్ చేస్తే పెట్రోల్ దొరికింది అనేది వీడియో కింద టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కమెంట్ చేయండి. మిగతాదంతా యాజ్ యూజువల్గానే ఉన్నది. ఇక్కడనే మేజర్ 2 పిల్లర్స్ మధ్యలో వర్క్ జరుగుతుంది. ఈ అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నా. మన బండిలో ఇంకొక 20 నుంచి 30 కిలోమీటర్లు తిరిగే అంత పెట్రోలే ఉంది. మనం కూడా ఎన్నో ఒక దగ్గర పోయి నిలబడాలి లైన్లో. అండ్ అక్కడ అట్నుంచి ఇటు వస్తుందిగా ఫ్లైఓవర్, ఆ స్టార్టింగ్ పాయింట్లో ఆ పిల్లర్ మీద కూడా వర్క్ జరుగుతుంది. ఇక్కడికి మీకు క్లియర్గా కనిపిస్తుందిగా. ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎంత టైం వెయిట్ చేస్తే మీకు పెట్రోల్ దొరికింది, అంత అవసరం లేదన్నా మా ఏరియాలో పెట్రోల్ ఖాళీగానే దొరుకుతుంది అని అంటే అది కూడా కామెంట్ చేయండి.